హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శామ్ క్రియేషన్ వన్కి. ఈరోజు మనం చికెన్ ఎగ్తో చేసిన నూడిల్స్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. చికెన్ 100 గ్రాములు తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, 2 ఎగ్స్, కొద్దిగా క్యారెట్ తీసుకున్నాను, నూడిల్స్, సాల్ట్, ఉప్పు. నెక్స్ట్ ఆయిల్. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందు నీళ్ళు పెట్టుకోవాలి. ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవచ్చు. నేను 1/2 లీటర్ పోస్తున్నాను. ఎలా పోసేసియే కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు. గ్యాస్ వెలిగించాను. ఆయిల్ పెట్టుకోవాలి. పళ్ళు కొంచెం వేసుకుని ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ పసుపు. ఈ నీళ్ళు బాగా మరగాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటుకోకుండా. 1 స్పూన్ చాలు ఆయిల్. నూడిల్స్ దానికి అంటుకోకుండా మొత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఉండటం కోసం లైట్గా ఆయిల్ వేసుకున్నాను. ఈ వాటర్ మరగాలి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఈ వాటర్ మరిగేలోపు మనం ఆయిల్ పెట్టుకుని ఎగ్ ఇవిని ఫ్రై చేసుకుందాం. రెండు స్పూన్లు ఆయిల్ పోసాను. 2 ఎగ్స్ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది గట్టిగా అవటం కోసం కొంచెం సాల్ట్ దింపుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకుందాం. ముందు వెలిగిస్తే మాడిపోతుంది, మనకు కావాల్సినట్టు రాదు. అందుకని ముందు పొట్టు పోసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకోవాలి. కొంచెం గట్టిపట్టిన తర్వాత ఇలాగ కొంచెం కలుపుకోవాలి. అన్నం పెట్టుకున్నాం. ఇలా అయిన తర్వాత గట్టిపడిన తర్వాత ఇది కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతకంటే ఇట్లాగా ప్రెస్ చేసి తీసుకోండి. ఇది ఎగిపోయిన తర్వాత కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ ఎక్కువ కాదు, వెంటనే తీసేసుకుని అలా ఇందులో చికెన్ వేసేసుకుందాం. చికెన్ కడిగి పెట్టుకున్నాను నేను. ఈ లోపు అవి వాటర్ మరిగిపోయినాయి. ఇవి వేసేస్తున్నాను. గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. చిల్లీ కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి. ఇది వేసుకోవాలి. ఇలా బాగా కరిగేలాగా బాగా మిక్స్ చేయాలి. బాగా మగ్గాలి కాస్త. తిరగబడతాయి. ఇది ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. ఈలోపు బాగా బాయిల్ అయిపోతాయి. ఇవి 10 మినిట్స్ ఉడకాలి. అలా 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఉప్పు కారం పట్టాలి కదా, ఇందాక ఎగ్ నీళ్ళు వేసేసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా తిప్పాలి.
చూసి కావాల్సి వేసుకుంటే నేను అలాగే వేసుకొని ఉంచుతాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. అది బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఇది అందులో వేసుకుందాం. అది బాయిల్ అయిందో లేదో చూద్దాం. కొంచెం ఉడకాలి. ఇది బాయిల్ అయిపోయింది. తీసేయాలి. గ్యాస్ కట్టేసుకొని ఉడకేసి దాంట్లో పోసేసుకోవాలి. వాటర్ ఉంటాయి కదా, ఒకదానికి ఒకటి అంటుకోకుండా చన్నీళ్ళు పోసుకోవాలి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఇందాక చూపించిన క్యారెట్ ముక్కలు వేసుకుంటాను. ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగే ఇది కొద్దిగా ఫ్రై చేసుకుంటాం. పచ్చివాసన పోయేలాగా 2 మినిట్స్ చాలు, ఎక్కువ చేసుకోవాలా. వాటర్ అంతా వాడిపోయిన తర్వాత వేసుకోవాలి. ఆయిల్ ఒకదాని రోజు అనుకోకుండా తిప్పాలి. తర్వాత ముందు చేసి పెట్టుకుని వేసేసుకోవాలి. చికెన్ ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందు, ఇది వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా తిప్పాలి. ఉప్పు కారం సాలకపోతే వేసుకోవచ్చు. ఇంకొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ అయినా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అన్నీ వేసేసాను ఇందులో. మొత్తం అంతా కలిసేటట్టు బాగా తిప్పుకోవాలి, మిక్స్ చేయాలి. పైన కొద్దిగా కావలిస్తే కారం వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే తినాలంటే ఇలాగే తినేయచ్చు, బాగుంటుంది. సాల్ట్ వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసుకుని, ఇలా గరం మసాలా వేడిగా ఇప్పుడు వేసుకోవాలి. లైట్గా కావాలితే కారం వేసుకోవచ్చు. స్పైసీ వద్దనుకున్నప్పుడు అక్కర్లేదు, వేసుకోకుండా. ఇంకా ఇదొక తిప్పేసి మొత్తం అంతా కలిసేలాగా చికెన్ నూడిల్స్, ఎగ్ చికెన్ నూడిల్స్ రెడీ, కుక్ అయిపోయింది. గ్యాస్ కట్టేసుకుందాం. ఎమ్మీగా చికెన్ ఎగ్ నూడిల్స్ రెడీ. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.